హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే ఒకేసారి రెండు బ్లౌజులు అయితే కటింగ్ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. సో ఈ బ్లౌజ్లో అయితే మనకి 2x8 బ్లౌజులు అంటాం కదా అవి. సో ఇది వచ్చేసి 1 మీటర్ క్లాత్ అండి. సో మనం అయితే వాష్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఏం లేదు. నాకు కొలతకి కూడా సేమ్ అలాగే లైనింగ్ లేని బ్లౌజే ఇచ్చారు. సో మనం ఇప్పుడు కుట్టే బ్లౌజ్కి కూడా లైనింగ్ అయితే ఏం లేదండి. డైరెక్ట్ క్లాత్నే మనము లైనింగ్ లేకుండా అయితే స్టిచ్చింగ్ చేయాలి. ఈ బ్లౌజ్ సైజ్ వచ్చేసి మనకి చెస్ట్ లూజ్ వచ్చేసి 42 అండి. సో 21 ఉంది అంటే డబుల్ ఫోల్డింగ్ చేసుకుంటే 42 అయితే వస్తుంది కదా. సో అలాగే నడుం లూజ్ వచ్చేసి 37. సో కొంచెం పెద్ద సైజ్ బ్లౌజే అండి. సో చాలా ఈజీగా అయితే బ్లౌజ్ కటింగ్ ఎలా చేసుకోవాలో అయితే చూపిస్తాను ఇప్పుడు. ఇక్కడైతే ఈ క్లాత్ని అయితే వాష్ చేసుకోవాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ మనం కటింగ్ చేసి స్టిచ్చింగ్ అయితే చేసేసుకోవచ్చు. సో ఇక్కడ ఫోల్డింగ్ అయితే ఉంటుంది కదా, ఆ ఫోల్డింగ్ ఐరన్ అయినా చేసుకోవచ్చు, లేదు అంటే మనము చేతితో అయితే నీట్గా ఇలా అనుకున్నా కూడా మనకి అంత ఫరక్ అయితే ఏముండదండి. సో ఇలా రెండు బ్లౌజులు ఒకేసారి కటింగ్ చేసుకుంటున్నాం కాబట్టి రెండు ఈక్వల్గా అయితే ఇలా కరెక్ట్ స్ట్రైట్గా అయితే పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని మనకి చూస్తున్నారు కదా, ఇక్కడ ఫోల్డింగ్ కరెక్ట్గా ఉండాలి. ఫోల్డింగ్ కానీ ఎడ్జెస్ అన్నీ ఎక్కువ తక్కువ అనేది ఏం లేకుండా, అంటే మనకి ఫోల్డింగ్ వైపు ఎక్కువ తక్కువ అనేది ఏమి లేకుండా కరెక్ట్గా సెట్ చేసుకోవాలి. సెట్ చేసుకొని అయితే కింద కొంచెం ఎగుడు దిగుడు అనేది కంపల్సరీగా అయితే ఉంటుందండి. రెండు పీసులు వేసుకున్నాం కాబట్టి ఇలా కింద కరెక్ట్గా స్ట్రైట్గా ఉండేటట్టు అయితే మనం చూసి పెట్టేసుకోవాలి. ఇప్పుడు అయితే మనకి లైనింగ్, మనం కుట్టే బ్లౌజ్కి లైనింగ్ లేదు, మనకి మెజర్ ఇచ్చిన బ్లౌజ్కి కూడా లైనింగ్ లేదు కాబట్టి కరెక్ట్గా చూసుకుందామండి. సో ఇక్కడ వచ్చేసి 37.5 అయితే ఉంది నడుము లూజు. సో ఇక్కడ నడుము లూజు 37.5 ఉంది అంటే మనం దాన్ని 4 ఫోల్డింగ్స్ అయితే చేసుకోవాలి. 4 ఫోల్డింగ్స్ చేసుకుంటే మనకి ఎంత వస్తే అంత. సో ఇక్కడైతే 9:30కి అయితే ఒక గీత తక్కువగా వచ్చింది. సో 9:30 అనుకోండి. అలాగే డాట్ కోసం 1 ఇంచు, ఎక్స్ట్రా లూజ్ కోసం అయితే 2 ఇంచులు. సో ఇక్కడ నడుము లూజ్ మార్కింగ్ అయితే అయిపోయింది కదా. ఇప్పుడు బ్లౌజ్ లెంత్ అనేది చూసుకుందాము. ఇక్కడ ఫోల్డింగ్ దగ్గర మనకి షోల్డర్ జాయింటింగ్ దగ్గర కుట్టు అనేది ఉంది కదా, ఆ కుట్టు దగ్గర నుంచి మనకి బ్యాక్ డాట్ అనేది ఉంది కదండి. సో అక్కడి వరకు అయితే చూసుకోవాలి. మనకి బ్లౌజ్ లెంత్ వచ్చేసి 16 ఇంచులు ఉంది. సో 16 ఇంచులు అంటే మనం ఒక 1 ఇంచ్ యాడ్ చేసుకొని 17 ఇంచులకి అయితే పెట్టేసుకోవాలి. సో ఇక్కడ 17 ఇంచులు లెంత్ అనేది పెట్టుకున్న తర్వాత మనం ఇక్కడ షోల్డర్ అనేది 5.5 ఇంచులు అయితే పెట్టుకోవాలండి. సో 5 ఇంచులు అనేది పెట్టుకుంటే బ్లౌజు అనేది బాడీ షోల్డర్ వెడల్పుగా ఉండి మనకి ఇలా పట్టేసినట్టు ఉంటుంది. సో 5 ఇంచులు అనేది సరిపోదండి. సో 5.5 ఇంచులు కానీ 6 ఇంచులు పెట్టుకున్నా కూడా ఏం కాదండి. సో నేనైతే ఇక్కడ 5.5 ఇంచులకి అయితే మార్కింగ్ చేశాను. సో మనం ఇంతకుముందు బ్లౌజ్ లెంత్ 16 ఇంచులు ఉంటే 17 ఇంచులు అయితే పెట్టేసుకున్నాం కదా. సో ఇక్కడ చూసారు కదా, నేను పైన డబుల్ లైన్ మార్కింగ్ చేశాను, కింద కూడా డబుల్ లైన్ అనేది మార్కింగ్ చేశాను. మనం ఇక్కడ షోల్డర్ లెంత్ వచ్చేసి 5.5 ఇంచులు పెట్టుకున్నాం కదా. సో కొంచెం కిందికి హార్మ్ లూజ్ 6 ఇంచులు పెట్టుకునే దగ్గర కూడా సేమ్ అంతే గ్యాప్ ఉండేటైతే చూసుకోవాలండి. ఇక్కడ హార్మ్ రౌండ్ కోసం అయితే హార్మ్ డౌన్ వచ్చేసి 6 ఇంచులు మార్కింగ్ చేసుకోవాలి. సో ఇక్కడ మనకు ఆల్రెడీ పైన 1/2 ఇంచ్ షోల్డర్ జాయింటింగ్ అనేది ఉంటుంది కదా. సో షోల్డర్ జాయింటింగ్ మనం ఫస్ట్ కింద ఉన్న లైన్ని కలిపేసి అయితే పెట్టేసుకోవాలి. కంపల్సరీగా మనము ఎక్స్ట్రా అని అనుకున్నది అయితే ఎక్స్ట్రా తీసేయాలండి. తీసేసి మార్కింగ్ అయితే చేసుకోవాలి. ఇక్కడ మనము 6 ఇంచులకి మార్కింగ్ చేసుకొని సైడ్కి ఇలా ఒక లైన్ తీసుకున్న తర్వాత 1.5 ఇంచ్ పెట్టేసుకొని అయితే మనము హార్మ్ కర్వ్ అయితే డ్రా చేసుకోవాలి. ఇక్కడ మనము క్లాత్ను హార్మ్ లూజ్ ఎలా తీసుకోవాలి అంటే ఇక్కడ షోల్డర్ జాయింటింగ్ దగ్గర నుంచి హ్యాండ్ని అయితే ఇలా స్ట్రైట్గా పెట్టేసుకోవాలి. హ్యాండ్ ఉన్నట్టు రౌండ్గా అయితే తీసుకోకూడదు, ఇలా స్ట్రైట్గా అయితే తీసుకోవాలి. సో ఇక్కడ ఫస్ట్ కుట్టు వరకు అయితే 9.5 ఇంచ్ అయితే వచ్చిందండి. ఇలా వచ్చిన 9.5ని మనము షోల్డర్ పైన దగ్గర నుంచి అయితే ఇలా హార్మ్ కర్వ్ ఎలా ఉందో అలా అయితే ఇక్కడ టేప్ని సేమ్ యాస్టీస్గా అయితే చూసుకుంటూ మార్కింగ్ చేసుకోవాలి. సో ఇక్కడ 9.5కి అయితే మార్కింగ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా
లూజ్ కోసం అయితే 2 ఇంచులు. సో ఇక్కడ వచ్చేసి 42 అయితే ఉంది కదండి. సో ఇక్కడ హార్మ్ లూజ్కి చెస్ట్ లూజ్కి అయితే డిఫరెన్స్ ఉంది కాబట్టి మనము చెస్ట్ లూజ్ని బట్టి మాత్రమే బ్లౌజ్ అనేది స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలండి. సో దానికోసం అయితే నేను పక్కన కొంచెము అయితే క్లాత్ అనేది ఎక్కువగా తీసుకున్నాను. సో మనము ఇలాంటి పెద్ద సైజు బ్లౌజ్లకి అయితే హార్మ్ లూజ్ అనేది చూసుకోవాలి, అలాగే చెస్ట్ లూజ్ అనేది చూసుకోవాలి. కొంచెం డిఫరెన్స్ ఉంటే అయితే పర్వాలేదండి. సో మనకి డిఫరెన్స్ అనేది ఎక్కువగా ఉంటే ఏది ఎక్కువగా ఉంటే దాన్ని అయితే స్టిచ్చింగ్ చేయాలి. సో ఇక్కడ నేనైతే నెక్ అయితే చూడలేదండి. కింద మనకి ఇచ్చిన కొలతకి కప్పు ఎంత ఉందో అంతే పెట్టమన్నారు కాబట్టి నేనైతే కప్పే చూసుకున్నానండి. ఇక్కడ పైన మనం షోల్డర్ 5.5 పెట్టుకున్నాం కాబట్టి నెక్ విడ్త్ వచ్చేసి 2.5, అలాగే షోల్డర్ విడ్త్ వచ్చేసి నెక్ విడ్త్ వచ్చేసి 2.5, షోల్డర్ విడ్త్ వచ్చేసి 3.5 ఇంచ్ అండి. 5.5 అయితే సెట్ అయిపోయింది కదా. కింద నెక్ రౌండ్ కోసం అయితే 2.5 ఇంచులు మార్కింగ్ అయితే చేసుకొని ఇలా కొంచెము మనకి నెక్ కంటే కింద నెక్ రౌండ్ అనేది 1.5 ఇంచ్ అనేది ఎక్కువగా తీసుకుంటే డీప్ అనేది కొంచెంగా అయితే ఎక్కువగా వస్తుంది. సో అప్పుడు నెక్ కూడా రౌండ్గా అయితే వస్తుందండి. ఇలా బ్యాక్ పార్ట్ డాట్కి వచ్చేసరికి మనం షోల్డర్ మిడిల్లో అయితే పెట్టేసుకోవాలండి. సో షోల్డర్ మిడిల్లో పెట్టుకొని దీని లెంత్ ఎంత అంటే మనకి నెక్ అనేది ఉంది కదా. సో ఆ నెక్కి అయితే ఒక 1 ఇంచు ఇలా తక్కువగా ఉండేట్టు చూసుకొని అయితే మనం ఈ షోల్డర్ మిడిల్ మార్కింగ్ ఉంది కదా దానికి అటు ఒక 1/2 ఇంచు ఇటు ఒక 1/2 ఇంచు అయితే కంపల్సరీగా 1 ఇంచ్ అనేది బ్యాక్ పార్ట్ డాట్కి అయితే తీసుకోవాలి. సో ఇలా తీసుకున్న తర్వాత అయితే మనకి బ్యాక్ పార్ట్ కటింగ్ అయితే మార్కింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది కదా. కటింగ్ అయితే చేసుకుందామండి. సో ఇక్కడ అయితే నెక్ కూడా కొంచెం మనకి నార్మల్గా పైన నెక్ విడ్త్ ఎంత తీసుకున్నామో కింద కూడా అంతే తీసుకుంటే మనకి నార్మల్ రౌండ్గా వస్తుంది. అలాగే మనం కింద కొంచెం నెక్ విడ్త్ కంటే కింద కొంచెం ఎక్కువగా తీసుకుంటే మనకి నెక్ రౌండ్ అనేది మరీ హెవీగా డీప్గా కాకుండా పర్ఫెక్ట్ రౌండ్ షేప్లో అయితే వస్తుందండి. సో ఇది ఒక్కటి అయితే చూసుకొని కటింగ్ చేసుకోవచ్చు. సో డీప్నెస్ కావాలి అంటే మన నెక్ కంటే కొంచెం ఎక్కువగా తీసుకోవాలి. సో ఇప్పుడు ఇదే ఫోల్డింగ్ అంటే మనకి క్లాత్ డిస్టర్బ్ చేయకుండా అయితే సేమ్ అదే ఫోల్డింగ్ క్లాత్ లేయర్స్ అయితే చూసుకొని మనము బ్యాక్ పార్ట్తో అయితే కటింగ్ చేసుకుంటే చాలా ఈజీగా అయితే అయిపోతుంది. ఇలా బ్యాక్ పార్ట్ని అయితే ఒక 2 ఇంచులు ఫోల్డింగ్ చేసుకొని ఇలా మనము క్రాస్ మనకి ఇలా పెద్ద సైజు బ్లౌజులు కాబట్టి కంపల్సరీగా క్రాస్గానే తీసుకోవాలండి. స్ట్రైట్గా తీసుకుంటే అయితే సెట్ అవ్వదు. సో చెస్ట్ పార్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనకి స్ట్రైట్గా అయితే సెట్ అవ్వదు. ఇలా క్రాస్గా అయితే సెట్ చేసుకొని ఆల్రెడీ 2 ఇంచులు అయితే ఫోల్డింగ్ చేసుకున్నాం కదా. సేమ్ యాస్టీస్గా అయితే మార్కింగ్ అయితే చేసుకోవాలి. బ్యాక్ నెక్ కంటే ఫ్రంట్ నెక్ అనేది తక్కువగా ఉంటుంది కాబట్టి కొంచెం లైన్ అనేది పైకి ఇలా మార్కింగ్ చేసి పెట్టేసుకోవాలి. హార్మ్ రౌండ్ కానీ మనకి షోల్డర్ విడ్త్ కానీ అంతా సేమ్ బ్యాక్ పార్ట్ అనేది ఎంత ఉంటుందో అంతే ఇలా మార్కింగ్ అనేది చేసుకున్న తర్వాత మనము ఫ్రంట్ లెంత్ అనేది చూసుకోవాలండి. సో ఇక్కడ షేప్ పట్టి పైన మనకి మెయిన్ డాట్ అనేది వస్తుంది కదా. సో ఈ మెయిన్ డాట్ని ఇలా పట్టేసుకోవాలి. అలాగే షోల్డర్ దగ్గర ఉన్న జాయింట్ని అయితే ఇలా పట్టుకొని మనము ఈ మార్కింగ్ చేసుకున్న క్లాత్ పైన పెట్టి చూసుకుంటే మనకి ఎక్కడి వరకే వస్తే అక్కడి వరకే అయితే ఒక మార్కింగ్ చేసుకోవాలి. సో నాకైతే ఇక్కడ వరకు ఈ లైన్ వరకే అయితే కరెక్ట్గా వచ్చింది. ఫ్రంట్ లెంత్ అనేది చూసుకున్న తర్వాత మనకి ఫ్రంట్ షేప్ అనేది మార్కింగ్ చేసుకోవాలండి. సో ఇక్కడ మనకి నెక్ సైడ్ అంటే ఈ ఉక్స్ పట్టి సైడ్ అయితే 2 ఇంచులు పైకి మార్కింగ్ చేసుకోవాలి. అలాగే మిడిల్లో వచ్చేసి ఫ్రంట్ లెంత్ ఉంది కదా, ఆ ఫ్రంట్ లెంత్ను కలుపుకుంటూ చివరికి వచ్చేసరికి 1 ఇంచ్ అనేది పైకి మార్కింగ్ చేసుకుంటే మనకి ఫ్రంట్ షేప్ అనేది కరెక్ట్గా వస్తుందండి. ఇక్కడ కింద షేప్ పట్టి కోసం అనేది అయిపోయిన తర్వాత చంక లోతు అనేది తీసుకోవాలి. మనకి హార్మ్ లూజ్ మార్కింగ్ అనేది ఉంటుంది కదా. సో హార్మ్ లూజ్ వరకు షోల్డర్ దగ్గర నుంచి 3 ఇంచులకి ఇలా మనము లోతు అనేది తీసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. సో ఇక్కడ లోతు కింద షేప్ పట్టి కోసం
అయితే ఫ్రంట్ షేప్ అయితే అయిపోయింది కదా. నెక్ అనేది చూసుకోవాలి. సో నెక్ అనేది మనకి చిన్నగా ఉంటే అయితే పట్టేసినట్టు అయితే ఉంటుందండి. సో ఫ్రంట్ నెక్ కొంచెం ఎక్కువగానే ఉండాలి. సో మనకి ఇక్కడ వచ్చేసి 9.5 అయితే వచ్చింది. సో 9.5 అంటే స్ట్రైట్గా 7.5కి అయితే తీసుకోవాలి. ఇలా సైడ్కి 2.5 తీసుకుంటే మనకి 9.5 అయితే వస్తుంది కదా. సో ఇలా బాక్స్ షేప్ అనేది తీసుకొని ఇక్కడ ఒక 1/4 ఇంచు కానీ 1/2 ఇంచు కానీ ఇలా పెట్టేసుకొని మనము రౌండ్ అనేది తీసుకుంటే కరెక్ట్గా అయితే రౌండ్ షేప్ అనేది వస్తుందండి. సో మనం అందాదకి అయితే గీస్తే అది రౌండ్ అనేది దగ్గరికి వచ్చేసి మనకి పట్టినట్టు ఉంటుంది. సో రౌండ్ అనేది ఎంత డీప్గా ఉంటే మనకి అంత లూజ్గా అయితే వస్తుందండి. సో మనకి పట్టేసినట్టు ఉంటే ఇక్కడ చంక దగ్గర గీతలాగా కూడా వస్తుంది. సో అలా రాకుండా ఉండాలి అంటే మనము ఫ్రంట్ నెక్ అనేది కరెక్ట్గా తీసుకోవాలి. సో ఫ్రంట్ నెక్ని బట్టి మనకి ఫ్రంట్ ఇక్కడ చంక దగ్గర కానీ చంక దగ్గర నుంచి ఫస్ట్ ఉక్స్ వరకు అయితే గీతలాగా అంటే ఇట్లా పట్టేసినట్టు అయితే రాకుండా ఉంటుంది. సో అదొకటి అయితే కరెక్ట్గా చూసుకోవాలండి. సో నేనైతే ఇక్కడ 2 బ్లౌజులు కటింగ్ చేస్తున్నాను కాబట్టి సో కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలి. మనకి అలవాటు అనేది లేకపోతే మొత్తం పిన్స్ పెట్టుకుంటే ఇంకా క్లాత్ అనేది కదలకుండా అయితే ఉంటుంది. ఇప్పుడు డాట్స్ మార్కింగ్ అయితే వేసుకుందామండి. సో ఇక్కడ స్టార్టింగ్ దగ్గర నుంచి 2.5కు అయితే పెట్టుకోవాలి. ఏ సైజ్ అయినా 2.5 అనేది కంపల్సరీ. ఇక్కడ సైజు పెద్ద సైజు బ్లౌజ్ కాబట్టి 2.5కు అయితే పెట్టేసుకున్న తర్వాత మరి 2.5 నుంచి 3 ఇంచులకు అయితే మార్కింగ్ చేసుకోవాలండి. ఇలా 3 ఇంచులకు మార్కింగ్ చేసుకున్న తర్వాత మిడిల్లో 1.5 వస్తుంది కదా. ఆ 1.5 దగ్గర నుండి పైకి 2.5 ఇంచులు మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఉక్స్ పట్టి సైడ్ కింది నుంచి 2 ఇంచులు మార్కింగ్ చేసుకోవాలండి. కింది నుంచి 2 ఇంచులకు మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ డాట్ యొక్క లెంత్ వచ్చేసి 2.5 ఇంచులు అండి. సో 2.5 ఇంచులకి మార్కింగ్ చేసుకున్న తర్వాత మిడిల్ లైన్కి అయితే అటు 1/4 ఇంచు ఇటు 1/4 ఇంచు. అలాగే చంక భాగం సైడ్ ఇలా మనకి 2.5 అనే ఫస్ట్ మార్కింగ్ ఉంది కదండి. సో దానికి క్రాస్గా అయితే వేసుకుంటే సరిపోతుంది. సో ఒక మెయిన్ డాట్ ఒక్కటి 3 ఇంచులు ఉంటుందండి విడ్త్. మనకి మిగిలిన 3 డాట్స్ వచ్చేసి 1/2 ఇంచుతోనే ఉంటుంది. సో మళ్ళీ ఇలా మిడిల్ మార్కింగ్ అనేది చేసుకున్న తర్వాత అటు 1/4 ఇంచు ఇటు 1/4 ఇంచు అనేది తీసుకుంటే 1/2 ఇంచు క్లాత్తో అయితే మనకి డాట్ అనేది రెడీ అయిపోతుంది. సో ఇలా సైజు పెద్దగా ఉన్నప్పుడు డాట్ యొక్క విడ్త్ అనేది మాత్రమే చేంజ్ అవుతుందండి. సో బ్లౌజ్ అంతా బాగానే కుడుతున్నాం కానీ మాకు ఫ్రంట్ షేప్ అనేది కరెక్ట్గా రావట్లేదు అన్నప్పుడు మనం మెయిన్ డాట్ యొక్క విడ్త్ అనేది చేంజ్ చేసుకుంటే అయితే సరిపోతుందండి. సో ఇక్కడ హ్యాండ్స్ కటింగ్ అయితే చేసుకోవాలి. సో ఇక్కడ దీనికి అయితే మనకి ఇది మెయిన్ క్లాత్ కాబట్టి ఇలా కరెక్ట్గా 4 ఫోల్డింగ్స్ అనేది ఈక్వల్గా చేసుకోవాలి. ఈక్వల్గా చేసుకున్న తర్వాత ఫస్ట్ కింద ఎక్స్ట్రాస్ ఏం లేకుండా ఒక లైన్ అయితే తీసుకోవాలండి. సో ఇక్కడ హ్యాండ్ లూజ్ వచ్చేసి 7 ఇంచెస్ ఉంది. ఇక్కడ క్లాత్ అయితే 4 ఫోల్డింగ్స్ వేసుకోవాలి. సైడ్కి జాయింట్ అయితే కంపల్సరీగా ఉంటుంది. ఇలా హ్యాండ్ లూజ్ మార్కింగ్ చేసుకున్న తర్వాత హ్యాండ్ లెంత్ అనేది మార్కింగ్ చేసుకోవాలండి. సో హ్యాండ్ లెంత్ వచ్చేసి 7.5 ఇంచులు ఉంది. 7.5 ఇంచులు అంటే మనకి పైన జాయింటింగ్కి ఒక 1/2 ఇంచ్ కావాలి, కింద ఫోల్డింగ్కి అయితే ఒక 1 ఇంచ్ కావాలి. సో 7.5 ఇంచులకి మనము ఒక 1.5 ఇంచ్ అనేది ఎక్కువగా పెట్టుకోవాలి. సో 1.5 ఇంచ్ అనేది ఎక్కువగా పెట్టుకుంటే కింద ఫోల్డింగ్ హిమ్మింగ్ చేయడానికి ఫోల్డింగ్ అయితే ఉంటుంది కదా. ఈ ఫోల్డింగ్కి ఉన్న పైన జాయింటింగ్తో కలిపి 1.5 ఇంచు ఎక్కువ పెట్టుకుంటే మనకి కరెక్ట్గా సరిపోతుంది. సో నేనైతే ఇక్కడ లైన్స్ అనేది మార్కింగ్ చేశాను కదా. సో ఎలాంటి డౌట్ లేకుండా అయితే చాలా ఈజీగా అయితే మనము మార్కింగ్ అనేది చేసుకోవచ్చు. సో ఇక్కడ హ్యాండ్ మనకి ఇక్కడ వరకు కరెక్ట్గా వస్తుందండి. ఇక్కడ సైడ్కి జాయింటింగ్ అయితే ఉంటుంది. సో నేను ఇక్కడ చూసారు కదా మనకి షోల్డర్ విడ్త్ ఇలా షోల్డర్ విడ్త్ 1 ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకొని ఇలా మనకి హార్మ్ లూజ్ వరకు అయితే ఇలా స్ట్రైట్గా లైన్ తీసుకోవాలి. లైన్ తీసుకున్న తర్వాత ఇలా మిడిల్ ఒక మార్కింగ్ చేసుకొని మనము ఈ విధంగా హ్యాండ్ కర్వ్ అనేది ఈజీగా చేసుకోవచ్చు అండి, ఎలాంటి స్కేల్ లేకున్నా కూడా. సో మనకి ఇక్కడ ఇదే స్ట్రైట్ క్లాత్ సైడ్కి జాయింటింగ్ అయితే పడుతుంది.
సో ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్ అనేది కటింగ్ చేసుకొని మనము హ్యాండ్ కర్వ్ అయితే సో చూసారు కదా, నేనైతే చాలా ఈజీగా అయితే మార్కింగ్ అండ్ కటింగ్ అయితే చేశాను. సో మీరు కూడా నా ఛానల్లో అయితే హ్యాండ్ కర్వ్ ఎలా తీసుకోవాలనేది అయితే చాలా క్లారిటీగా చూపించానండి. సో ఒకసారి నా ఛానల్లో అయితే చూడండి, చాలా ఈజీ మెథడ్ అయితే ఉంటుంది. సో ఇదే స్ట్రైట్ పీస్ మనకి సైడ్కి హ్యాండ్ జాయింట్కి అయితే పడుతుందండి. సో ఇక్కడ మనకి హ్యాండ్ మిడిల్ చిన్నగా మార్కింగ్ అయితే కంపల్సరీగా చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఇక్కడ జాయింటింగ్ అనేది ఉంటుంది కదా, జాయింటింగ్ అనేది తీసుకొని దానికి సపరేట్ అయితే చేసుకోవాలి. ఈ పీస్లో అయితే మనకి సైడ్ జాయింటింగ్తో అయితే సరిపోతుంది. సో దానికి మనం బ్లౌజ్ కట్ చేసినప్పుడే సపరేట్గా పీస్లు ఏమైనా పడితే అయితే మనము అందులోనే ఫోల్డింగ్ చేసి పెట్టుకుంటే క్లాత్ అనేది వేస్ట్ కాకుండా అయితే ఉంటుందండి. ఇప్పుడు షేప్ పట్టీ అయితే మార్కింగ్ చేసుకుందాము. సో ఈ క్లాత్ అయితే మనకి షేప్ పట్టీకి అయితే కరెక్ట్గా సెట్ అయిపోతుంది. సో ఎక్కడ కూడా చిన్న జాయింటింగ్ కూడా లేకుండా అయితే మనము బ్లౌజ్ అయితే కటింగ్ చేసాం కదండి. ఎంత పెద్ద బ్లౌజ్ అయినా కూడా చాలా ఈజీ మెథడ్లో అయితే కటింగ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకి షేప్ పట్టీ కోసం డబుల్ లేయర్ కావాలి కాబట్టి సో షేప్ పట్టీకి కూడా డబుల్ లేయర్ అనేది వచ్చేసింది. ఈ మిగిలిన క్లాత్లో మనకి గల్ల పట్టీలు అయితే వస్తాయండి. సో ఇలా క్రాస్ పీస్లు అయితే తీసేసుకుంటే మనకి గల్ల పీస్ అనేది కూడా రెడీ అయిపోతుంది. సో మనకి కటింగ్ చేసే మెథడ్ అనేది పర్ఫెక్ట్గా తెలుసుకోవాలండి. చాలా ఈజీగా అయితే ఎంత పెద్ద బ్లౌజ్ అయినా కూడా చిన్న జాయింటింగ్ అనేది కూడా లేకుండా చాలా ఈజీగా అయితే కటింగ్ చేసుకుంటాము. హ్యాండ్స్కి అయితే కంపల్సరీగా జాయింటింగ్ అనేది ఉంటుంది, కానీ ఫ్రంట్ పార్ట్కి కానీ బ్యాక్ పార్ట్కి కానీ మనకి ఎక్కడ జాయింటింగ్ కూడా లేకుండా చాలా ఈజీగా అయితే కటింగ్ చేసుకోవచ్చు. ఇలా కటింగ్ అయితే చేసిన తర్వాత మనము ఎగ్జాక్ట్గా మార్కింగ్ అనేది ఎలా చేసామో బ్లౌజ్ స్టిచ్చింగ్ కూడా అలాగే చేసామనుకోండి చాలా పర్ఫెక్ట్గా అయితే వస్తుంది. సో ఇప్పుడు ఓకే, ఈ పీస్ దానికి అయితే ఇండివిజువల్గా మనము పెట్టేసుకొని ఫోల్డింగ్ చేసుకుంటే అయితే బ్లౌజ్ కటింగ్ అనేది కంప్లీట్ అయిపోతుంది. సో ఈ విధంగా అయితే మీరు కూడా ఎన్ని బ్లౌజులు ఉన్నా కూడా చాలా ఈజీగా అయితే కటింగ్ చేసుకోవచ్చు. సో సేమ్ సైజ్ బ్లౌజులు అనుకోండి మనకి టైం అనేది చాలా సేఫ్ అయిపోతుంది కదా. సో ఈ విధంగా అయితే ట్రై చేయండి. సో ఫైనల్లీ అయితే ఒకే బ్లౌజ్ కటింగ్ చేసే టైంలో అయితే నేనైతే 2 బ్లౌజులు అయితే కటింగ్ చేశానండి. సో చాలా ఈజీగా చేసేసాను. మనకి బ్లౌజ్ కటింగ్ చేసేటప్పుడు జాయింట్స్ అనేవి లేకుండా అయితే జాగ్రత్తగా కటింగ్ చేసుకుంటే జాయింట్స్ అనేవి లేకుండా ఉంటాయి. అలాగే మనము స్టిచ్చింగ్ కూడా చాలా ఈజీగా చేసుకుంటాము. సో ఫైనల్లీ అయితే బ్లౌజ్ కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది కదండి. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.